శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితాలను మనం చూసుకుంటే విశాఖపాదం అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికమని అంటారు కదా. మరి వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మరి ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ గౌరవకారులైన గురుడు 7వ స్థానమందు సంచారం, రాహుకేతువులు 5, 11 స్థానాల్లో సంచరించుట అన్ని రంగములలోనూ జయమగును. మీ ఆశయములు మనోవాంఛలు సిద్ధించును. ఏ విషయంలో దిగినా మరి మీ ప్లాను చక్కగా సాగి ఫలించును. లోగడ వదిలివేసిన వ్యవహారాలు కలిసి వచ్చును. అధికారుల యొక్క అనుగ్రహము, బాకీలు వసూలగును. మహోన్నతికి మరి రాగలుగుట జరుగును. ఏలినాటి శని ప్రభావం ఉన్నను జీవనం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా జీవితాధిక్యము అన్ని రంగాల్లో ఉన్నత స్థితి, ధనాదాయమునకు స్వల్ప అవమానకరమైన మాటలు పనులు ఇతరులకు బాధ కల్పించేవి చేస్తేనే గాని మీకు జయం చేకూరదు. ఆడవారి ప్రోద్బలంచే ఉత్సాహ ప్రోత్సాహములు సిద్ధించును. మానసిక ధైర్యం, సూక్ష్మ బుద్ధి యోచన శక్తితో మీరు ముందుకు పోగలరు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయుట, స్థిరాస్తి వృద్ధి జరుగును. జన్మశని కుజుడు వలన కుటుంబ కలతలు, భార్యాబిడ్డల మధ్య మరి స్వల్ప ఇతిబాధలు వచ్చిన గురుబలం వల్ల వాటిని చివరికి మీరు పరిష్కరించుకుంటారు. గతంలో ఆగిపోయిన పనులతో జయం, ఆధ్యాత్మిక సాధన, పుణ్యనది స్నానం, అధికార ప్రాబల్యం, వ్యవహారాదులు పరిష్కారమై సొమ్ము చేతికందును. మీ మాట విలువ పెరుగును. ఆనందమైన జీవితం లభించును. మరి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు గ్రహ సంచారం బాగుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు, దూర ప్రాంతములకు బదిలీ జరుగును. అధికారుల వల్ల లాభములు, కుటుంబంలో సౌఖ్యము, జాగ్రత్తగా ఉండేది. ప్రైవేటు సంస్థల్లో పనిచేయు వారికి కొంత పర్వాలేదు అనిపిస్తుంది. మరి కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. ఫ్యాక్టరీలో పనిచేయు కార్మికులకు బోనస్ లభించును. మరి వీరు ఆనందంగా జీవిస్తారు. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం లాభించును. నూతన వాహనములు లభించును. రాజకీయ నాయకులకు గురుబలం వలన ప్రజల్లో విశ్వాసం పొందగలరు. పార్టీలోను ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు పెరుగును. ఏదో ఒక పదవి తప్పకుండా లభిస్తుంది. ఎన్నికల్లో బోటాబోటీ విజయం సాధించగలరు. ఏలిననాటి శని ప్రభావం వల్ల ఖర్చు అధికంగా అగును. ఆస్తులను కోల్పోవుదురు. శత్రువులు ఢీలా పడుదురు. మరి అలాగే ఈ సంవత్సరం కళాకారులకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం వ్యాపారాదులకు మరి వ్యవహారం అంతంత మాత్రానే. అన్ని రకాల వ్యాపారస్తులు ఆశించినంత లాభాలు మాత్రం పొందలేరు. కొంతమందికి వ్యాపారాలు మూతపడును. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి చాలా ఇబ్బందులు. రావలసిన బాకీలు రాక, ఇవ్వవలసినవి తప్పక పోవుటచే ఆస్తులు అమ్మవలసి వచ్చును. రిటైల్ మరియు హోల్సేల్ వ్యాపారస్తులకు పర్వాలేదు అనిపించును. ఇనుము, సిమెంటు, ఇటుక మొదలగు వ్యాపారాలకు బాగుంటుంది. కొత్త పనులు లాభించవు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నష్టాలు. సరుకులు నిల్వ చేయు వారికి, బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉండును. గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలందు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతురు. చదువుపై శ్రద్ధ పెరుగును. ఇంజనీరింగ్, మెడికల్ మొదలగు పోటీ పరీక్షల్లో చక్కని ర్యాంకులు సాధించి కోరుకున్న కాలేజీలో సీట్లు పొందగలరు. ధనం విపరీతంగా ఖర్చు. క్రీడాకారులకు కాలం కొంత కలిసి రాదు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే 2వ పంట లాభించును. ఆదాయ వ్యయాలు సమానంగా ఉండును. కౌలుదారులకు మాత్రం నష్టాలు తప్పవు. జీవితంపై విరక్తి కలుగును. చేపలు, రొయ్యలు చెరువుల వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మరి ఈ సంవత్సరం స్త్రీలకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగును. కొంతమందికి బాగుండి మరికొందరికి అవయోగం చేయును. గురుబలం వల్ల మీ మాటకు విలువ పెరుగును. విలువైన వస్తువులు లభించును. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును. ఖర్చులు అధికంగా. హంగులు, ఆర్భాటాలు అధిక వ్యయం చేస్తారు. భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నప్పటికీ మాట పట్టింపులు తప్పవు. ఆవేశపూరితంగా ప్రవర్తిస్తారు. సంతానం వల్ల లబ్ధిని మరి పొందగలరు. సంఘంలో మీ పేరు బాగుండును. ఉద్యోగం చేసే స్త్రీలకు సుదూర ప్రాంతాలకు బదిలీలు, అధికారుల వల్ల ఇబ్బందులు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల జీవనం సౌఖ్యంగా ఉంటుంది. కానీ కొన్ని వర్గాల వారికి బాధ తప్పదు. శుభాశుభ మిశ్ర ఫలితాలు ఉండును. మంగళవార నియమాలు పాటించాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవాలి. అలాగే
వీరు చండీ హోమాన్ని మరి చేయిస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ వృశ్చిక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం శుభ ఫలితాలు అందించుగాక. శ్రీమాత్రే నమః.